సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ని అయితే మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆ బిజినెస్ ఐడియాస్ విని చాలామంది కూడా ఇన్స్పిరేషన్గా, ఇంకొందరికి బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన రావడం, ఇంకొందరికి ఆ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నారు, ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే నా బిజినెస్లో ఇంకా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇలా చాలా మందికి కూడా ఇలాంటి ఐడియాస్ అయితే, ఆలోచనలు అయితే రావడం జరిగింది. అండ్ ఇంతలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటి వరకు మనందరికీ కూడా తెలుసు బిజినెస్ ఐడియాస్తో పాటు ఎంతోమంది ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ వచ్చి వాళ్ళ చేస్తున్న బిజినెస్ మోడల్స్ గురించి మనకి చెప్పడం జరిగింది. అండ్ మనందరికీ కూడా తెలుసు లుల్లు ట్రెండ్స్ గురించి, ఆ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అని. అండ్ ఇప్పుడు శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకు వచ్చారు అంటే, ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా వారు చేశారనమాట. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు, అంత రీచ్ అవ్వడానికి వారు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, వీటన్నిటి గురించి ఈరోజు మనమైతే మాట్లాడదాం. అండ్ మనతో పాటు ఎనీ టైమ్ ఎన్నో బిజినెస్ ఐడియాస్ని మనకి పరిచయం చేస్తున్న బిజినెస్ కోచ్ జవేరియా గారు కూడా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం శ్రావణి గారు. నమస్కారం సిరి గారు. నమస్కారం జవేరియా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ బిజినెస్ ఎక్స్పాండ్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్గా ఒకటి అడగాలనుకుంటున్నానండి, మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు, ఇది సెకండ్ టైం రావడం కాబట్టి, అప్పుడు వచ్చినప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది, అండ్ సుమన్ టీవీ బిఫోర్, సుమన్ టీవీ ఆఫ్టర్ అంటే మీరు ఏం చెప్తారు మీ బిజినెస్ పరంగా? అంతకుముందు నా నెట్వర్క్ వరకే ఉండేది, నా ఫ్రెండ్స్ సర్కిల్ వరకే ఉండేది. ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా నాకు డబుల్ త్రిబుల్ రెట్టింపు అయ్యింది. కస్టమర్స్ కూడా చాలా మంది అయ్యారు, కాల్స్ కూడా చేశారు. సుమన్ టీవీ ద్వారానే నాకు ఇంత పేరు వచ్చింది. లుల్లు ట్రెండ్స్ అంటే చాలా పాపులర్ అయింది. గ్రేట్. స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ. అండ్ అదే విధంగా లైక్ ఇప్పుడు ఇంకొక స్టెప్ తీసుకున్నారు కాబట్టి మీ బిజినెస్ లో ఏమేమి యాడ్ చేశారండి? పూజా ఐటమ్స్, ఓకే, సిల్వర్, న్యూగా సిల్వర్ స్టార్ట్ చేశానండి. జర్మన్ సిల్వర్, డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా కార్పెట్స్, బెడ్షీట్స్, సారీస్ కూడా న్యూగా కొత్త మ్యానుఫ్యాక్చర్స్ కూడా యాడ్ అయ్యారు. అలాగే మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏదైనా కూడా ఈ వ్యాపారం మొత్తం ఆన్లైన్లోనే నడుస్తుంది కాబట్టి, అలా నడిచినప్పుడు లైక్ ఆన్లైన్లో ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఇనిషియల్గా పెట్టేటప్పుడు మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లం అనిపించిందంటారా? ఫస్ట్లో స్టార్టింగ్లో ఉండే మేడం, నాకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేది. ఎప్పుడైతే సుమన్ టీవీలో నేను ఎంటర్ అయ్యానో నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చాయి. ఓకే, జవేరియా మేడం కూడా నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఇచ్చారు. ఏం కాదమ్మా చేయండి అని. సో నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ గోల్డ్ కూడా ఆన్లైన్లో పెడతాను. ఓకే, సో మరి ఆన్లైన్ అనగానే చాలా మంది కూడా కస్టమర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, లైక్ మీరు పంపించిన ప్రోడక్ట్ కొన్నిసార్లు అది రాకపోవడం కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. యాజ్ అ బిజినెస్ గా మీకు కూడా ఇలాంటివి వచ్చే ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడానికి? చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. రీసెంట్ గానే ఒకటి కలర్ సారీ చేంజ్ వచ్చింది. దానివల్ల ఆ రోజు మొత్తం టెన్షన్ గా ఫీల్ అయ్యాను. తర్వాత మ్యానుఫ్యాక్చర్ తో కాంటాక్ట్ అయితే ఎక్స్చేంజ్ చేశారు, వేరే సారీ పంపించారు. సో ఏం పర్లేదు అనేది తర్వాత రోజు నుంచి అలవాటు చేసుకున్నాను. అండ్ అదే విధంగా ఎప్పుడైతే ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయో దాంతోపాటు కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్, కొన్ని మంచి మూమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి, అలా మీకు కస్టమర్ నుంచి వచ్చిన ద బెస్ట్ మూమెంట్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు రీసెంట్గా కాలిఫోర్నియా నుంచి కాల్ వచ్చింది. గూగుల్లో సెర్చ్ చేసి నాకు కాంటాక్ట్ అయ్యారు. తను మాధవి గారని, నన్ను ఆన్లైన్ చూసే కాంటాక్ట్ అయ్యారు. 18,000 బిల్ చేశారు. అది నాకు చాలా మెమొరబుల్ మూమెంట్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తనకి నేను తెలియకున్నా కూడా నాకు ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2 సారీస్, 4 లెహెంగాస్, 2 కుర్తా పైజామా తీసుకున్నారు. తన మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. డెఫినెట్గా, షూర్ అండి, ఒక్కసారి తీసుకో. హలో, నమస్తే అండి, మాధవి గారు. నేను జవేరియా మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. సో యా, నమస్తే నమస్తే. వావ్ మూమెంట్ కస్టమర్ మీరే అయ్యారు ఇక్కడ. యాక్చువల్లీ శ్రావణి గారికి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. అంటే ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా బిజినెస్లో మీరు చూసారా అంటే, తను మీ పేరు చెప్పారనమాట. యుఎస్ నుంచి, కాలిఫోర్నియా నుంచి
ఒకరు జస్ట్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి ఆన్ ది స్పాట్ మంచిగా నాకు ఒక పెద్ద మొత్తంలోనే కొనుగోలు తీసుకున్నారు అండ్ మంచిగా బిల్ చేశారు అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ అని. సో మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోగలరా మాధవి గారు? షూర్ అండి. యాక్చువల్గా మేము ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటామండి. మాకు ఒక జూన్ లో ఒక ఫంక్షన్ ఉంది. సో నేను ఎలా దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను అసలు ఆన్లైన్ షాపింగ్ చేయడం. ఇంతవరకు ఎప్పుడు నేను అసలు ఆన్లైన్ షాపింగ్ చేయలేదు, నాకు ఐడియా కూడా లేదు దాని గురించి. యాక్చువల్గా ఎప్పుడు వచ్చినప్పుడు ఇండియాలోనే షాప్స్ వెళ్ళి చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం మాకు టైం కూడా తక్కువ ఉంది, నేను 10 days కే వచ్చాను మన ఇండియాకి. సో వచ్చినప్పుడు నేను ఫంక్షన్స్ టైంలో బిజీ ఉంటుంది. సరే బిఫోర్ దట్ I just started searching if anyone online customer business. So that time Google కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే మా బ్రదర్స్ వాళ్ళు అక్కడ మన కిస్మత్పూర్ ఆ ఏరియాలో ఉంటారు. సో అక్కడికి దగ్గరగా ఎవరైనా ఉన్నారా, సో ఈజీ అవుతుంది నాకు అక్కడ తీసుకోవడం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. గూగుల్కి వెళ్ళి జస్ట్ ఆన్లైన్ షాపింగ్ అని సెర్చ్ చేస్తూ ఉంటే లులు ట్రెండ్స్ ఆన్లైన్ అని కనిపించింది. సో వెంటనే ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను. సో శ్రావణి గారు అని పేరు వచ్చింది. సో వెంటనే ఆవిడకి కాల్ చేశాను. చాలా ఇమీడియట్ గా ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. సో మాట్లాడుకున్నాము. సో ఇలా అండి నాకు ఇలా ఫంక్షన్ ఉంది, మాకు ఒక ఫ్యామిలీ కాంబో కావాలి అని అడిగాను. సో ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్న అన్ని శారీస్ మా ఫ్యామిలీ అందరికి కావాల్సినవన్నీ వెంటనే ఫోటోస్ సహా డీటెయిల్స్ అన్ని పంపించారు. సో సర్ప్రైజ్ యాక్చువల్లీ అంత తొందరగా రెస్పాండ్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సెట్ మేము తీసేసుకున్నాం, చాలా బాగా నచ్చింది మా ఫ్యామిలీ అందరికి. సో ఆవిడ అన్ని మెజర్మెంట్స్ కూడా అడిగి తీసుకొని అంత జాగ్రత్తగా అడిగి సో అట్లా ఒక సెట్ అయింది. యాక్చువల్లీ మేము ఒకటి అనుకున్నాము ఫ్యామిలీ కామో, బట్ చూసిన తర్వాత ఆవిడ రెస్పాన్స్ కానీ ఆవిడ మాట్లాడిన తర్వాత చాలా క్లోజ్ గా అనిపించి మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. ఇంకొకటి కూడా మేము ఆర్డర్ చేయడం జరిగింది. వెంటనే 2 ఫ్యామిలీ కాంబో కూడా 2 సెట్స్ మేము తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా వేరే సో తను ట్రాకింగ్ కానీ తర్వాత వచ్చేసి తన సర్వీస్ ఏ విధంగా ఉంది మాధవి గారు? యాక్చువల్గా అది ఎలా ఆవిడ వెంటనే నా ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని ఎప్పటికప్పుడు మాధవి గారు మీరు ఆర్డర్ చేశారు, ఇది ఇవాళ వస్తుంది, ఈ రోజు వస్తుంది, మీకు ట్రాక్ పంపించారు, డీటెయిల్స్ చూడండి ఇవాళ వస్తుంది అని చెప్పటం. నేను ఎంత బిజీగా ఉన్నానో ఆ టైంలో 10 days అయినా కూడా ఆవిడ వెంటనే మెసేజ్ ఇచ్చి నాకు నేను అలర్ట్ చేశాను మమ్మల్ని. సో ఆ రకంగా చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. అండ్ క్వాలిటీ వైజ్ సూపర్, చాలా బాగున్నాయి, మా అందరికి బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. ఇంకొక క్వశ్చన్ అండి మా సిరి గారు యాంకర్ నుంచి ఇంకొక క్వశ్చన్ ప్లీజ్. అంటే ఒక ప్రోడక్ట్ కొంటున్నారు అంటే దాని ప్రైస్ అయితే మనకి మెయిన్ గా అవసరం కాబట్టి ఆ ప్రైస్ ఎలా ఉందండి? ఇక్కడ ప్రైస్ తో పాటు క్వాలిటీ కూడా ఎలా ఉంది? యాక్చువల్గా ప్రైస్ చాలా అఫోర్డబుల్ అండి, రీజనబుల్ ప్రైసెస్. నేను కూడా ఇప్పటి వరకు అంత రీజనబుల్ అఫోర్డబుల్ క్వాలిటీ క్లాతింగ్ అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా మంచిగా ఆ తర్వాత నాకు అనిపించింది ఎప్పటికీ ఆన్లైన్ షాపింగ్ నాకు బాగుంది అనిపించింది ఆవిడ దగ్గర అవన్నీ చూసిన తర్వాత. నైస్ అండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా టెస్ట్ చేశాక చాలా బాగున్నాయి అన్ని. ఓకే, అండ్ మీరు రిఫర్ చేస్తారు ఖచ్చితంగా వేరే వారికి కూడా, అంతేనా? తప్పకుండా అండి. షూర్, తప్పకుండా. ఎనీవేస్ థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రావణి గారు, థ్యాంక్ యూ జవేరియా గారు. థ్యాంక్ యూ. నిజంగా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే మనకి బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదొక్కటి మనకి మంచి ఉంటే ఆటోమేటిక్గా మనం మార్కెటింగ్ చేయకుండానే మనం జనాల్లోకి రీచ్ అవుతూ ఉంటాం. అండ్ బిజినెస్ కోచ్గా జవేరియా గారు మీరు చెప్పండి, బిజినెస్లో కస్టమర్ అనే వాళ్ళు దేవుడితో సమానం అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కస్టమర్ రిటెన్షన్ ఎలా పెంచుకోవాలి అంటారు? మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఎలా తెచ్చుకునే అవకాశం ఉందంటారు? అబ్సల్యూట్లీ సిరి గారు. ఫస్ట్ జెన్యూనిటీ, తనకు ఉన్న తాపత్రయం,
సో తను అంటే ఇప్పుడు మాట్లాడారు చూడండి, ప్రతి ఒక్క ఉమెన్కి రెస్పెక్ట్ ఉండాలి అన్నదే తనకు డ్రైవ్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఒక ఫీడ్బ్యాక్ అడిగాను క్లయింట్ నుంచి, సూపర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఇందులో ఎన్ని యాంగిల్స్లో ఇది చూస్తే ఫస్ట్ షీఈస్ మెయింటైనింగ్ అ గుడ్ ర్యాపో విత్ ద కస్టమర్ విత్ రెస్పెక్ట్ఫుల్లీ. అండ్ తర్వాత వచ్చేసి ఎప్పుడు అంటే ఫస్ట్ టైం తను కాల్ చేసిన వెంటనే అంత తొందరగా తనకు బుకింగ్ రావడం అనేది అది జస్ట్ సహజంగా అందరికీ జరగదు. కానీ తనకెందుకు జరిగింది అంటే నేను తన కొన్ని అంటే ఇది సీక్రెట్ అనుకోవచ్చు, లేకపోతే తన నుంచి నేర్చుకున్న ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అవి చెప్తాను చూడండి. తను చాలా కష్టపడుతుంది. నేను ఇంటి నుంచే చేయాలి మేడం అని చాలా మంది అడుగుతారు, కొన్ని బిజినెస్ ఐడియాస్ తీసుకుంటారు, కొందరు ఫాలో అప్ అయితే నేను చేస్తూనే ఉంటాను, రిపీట్ కాల్ కూడా కొందరు చేయరు. ఈ అమ్మాయి ఏం చేస్తారంటే ఆ టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో గ్రూప్స్ ఏవేవి ఉంటాయో ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటారనమాట. ఏదైనా న్యూ ట్రెండ్ వచ్చిందంటే కరెక్ట్ అన్ని అప్డేట్ అవుతూ వెంటనే ఖచ్చితంగా అవర్ టుగెదర్ కూడా తను గ్యాప్ ఇవ్వరు. ఖచ్చితంగా గ్రూప్స్ లో పోస్ట్ చేయడం, తర్వాత కొత్త ట్రెండ్స్ ఏమైనా వస్తే న్యూ ట్రెండ్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది అనడం, ఆఫర్స్ ఉంటే ఆ డే ఆఫర్ పెట్టడం, ఇవన్నీ కాన్స్టెంట్ గా తన వర్క్ అయితే చాలా హార్డ్ వర్క్ తో తను మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం కస్టమర్ నుంచి అంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే బాగుంటాయి అన్నట్టు ఫస్ట్ ఆలోచిస్తున్నారు, నాట్ ఫ్రమ్ హర్ బెనిఫిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా ఎదుటి వాళ్ళ పెయిన్ పాయింట్ మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు మన బిజినెస్ కి చాలా అది స్ట్రాంగెస్ట్ పాయింట్ అవుతుంది. ఓకే. సో తను దేనికోసం చేశారు, గూగుల్లో సెర్చ్ చేశారు అండ్ నియర్ బై వాళ్ళ బ్రదర్ దగ్గర అయితే అక్కడ నుంచి తను తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తను కాల్ చేశారు. కాకపోతే తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి రెస్పాన్స్, ఇప్పుడు చెప్పారు ఒక కాంబో అంటే ఫ్యామిలీ పరంగా ఆర్డర్ చేసాము, ఒక్కటికే ఆగము, ఇంకా రెగ్యులర్ గా తను రిపీటెడ్ కస్టమర్ మారబోతున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఇంతే ఉంటుంది. సీక్రెట్ అంటే పెద్ద పెద్ద సీక్రెట్స్ ఉండవు. మనం చేసే పని ఒక ఖచ్చితంగా కాన్స్టెంట్ గా ఏదైతే ఫస్ట్ డే నుంచి ఇంట్రెస్ట్ ఉందో అదే ఇంట్రెస్ట్ తరచుగా డే వైజ్ గా పెడుతూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం తను స్టార్టింగ్ శారీస్ అండ్ కుర్తాస్ అలా చిన్న చిన్నవి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అప్పటికే తన సర్కిల్ ఓకే చాలా మంచిగా ఏర్పరచుకున్నారు. ఓకే, సుమన్ టీవీ త్రూ వచ్చాక తన గ్రోత్ రెట్టింపు అయిందని తన మాటల్లోనే వింటున్నాం. సో ఇది ఎలా సాధ్యమైంది అంటే తను లిమిటెడ్ గా ఆగలేదు శ్రీ గారు. ఏ యాంగిల్లో చూసినా కూడా జస్ట్ శారీస్ కుర్తా వరకే కాకుండా ఆ తర్వాత జ్యువెలరీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా మెల్లగా హోమ్ డెకోర్స్, పెద్ద పెద్దవి స్టాచ్యూస్ కానివ్వండి, డెకరేషన్స్ ఐటమ్స్ ఇవి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జర్మన్ సిల్వర్ అండ్ తర్వాత సిల్వర్, ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు త్రూ ఆన్లైన్ అండ్ వెబ్సైట్స్ త్రూ కూడా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం చేసే పని ఏదో ఈరోజు నాకు మంచిగా ఉంది, నా మూడ్ బాగుందని చెప్పి జస్ట్ పిక్స్ పెట్టడం కాదు, రెగ్యులర్ గా తనకు చిన్నపిల్లలు ఉన్నారు. సో మీకు మోటివేషన్ ఎలా వస్తుంది శ్రావణి గారు? ఎందుకంటే ఇప్పుడు సహజంగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎప్పుడన్నా జబ్బులు రావడం అంటే ఫీవర్ రావడం, అప్పుడు నాకెందుకు అబ్బాయి గోలా అనిపించిందా? ఏం మోటివేట్ చేస్తుంది మీకు? తను ఏడ్చినప్పుడు నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను మొబైల్ పక్కకు పెట్టేస్తాను, కానీ నా మొబైల్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మెసేజ్ టోన్ నేను ఎప్పుడు ఐడెంటిఫై చేస్తూ ఉంటాను. తర్వాత అయినా చూసుకొని తొందరగా రిప్లై ఇస్తాను కస్టమర్స్కి. ఓకే, వాళ్ళకి లేట్ చేయకుండా ఇన్ టైంలోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, ట్రాకింగ్ అయినా కూడా తొందరగా ఇచ్చేస్తాను. ఒక తన ఫేవరెట్ కస్టమర్ కూడా ఉన్నారు, రేవతి గారు. తన గురించి కూడా చెప్పాలి ఇక్కడ. అవును, తనైతే అసలు తను డైలీ ఉంటారు. ఓహో, కానీ నాకు అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. నిజంగా ప్రతి ఒక్క బిజినెస్ కస్టమర్ కనుక అలా ఉంటే మనకి రెగ్యులర్ గా బిజినెస్ అనేది మూవ్ అవుతుంది అన్న హోప్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ అదే విధంగా కస్టమైజేషన్ కూడా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కస్టమైజేషన్ ఎలా ఉంటుంది ఆన్లైన్ త్రూ? మెజర్మెంట్స్ తీసుకుంటాము, మోడల్స్ చూపిస్తాము. మీకు ఏదైనా మోడల్ నచ్చితే దానికి కలర్ చేంజెస్ కూడా మనం చేసుకోవచ్చు. 15 days ఆఫ్ డిస్పాచ్ టైం ఉంటుంది, తర్వాతనే మనకి డెలివరీ అవుతుంది. సో టైం అయితే పడుతుంది
ఓకే. ఎన్ని డేస్ 15 days to 20 days పడుతుంది. అన్ని ఇస్తాము. ఈ లేయర్స్ ఉంటాయి దానికి, ఎలా మీకు కావాలంటే అలా మనం స్టిచ్ చేయించవచ్చు. హాయ్ లుల్లు, సో ఈ డ్రెస్ మీ ఆన్లైన్ లోనే కస్టమైజేషన్ అయిందా అండి? అవునండి. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. అవును, కస్టమైజేషన్. సో ఇందులో మనకి ఎన్ని కలర్స్ చేంజ్ కావచ్చు, ఎన్ని లేయర్స్ కావాలి అన్న అన్ని లేయర్స్. ఓకే, ఇక్కడ కూడా కలర్ చేంజ్ కావాలన్నా ఏదైనా కూడా చేస్తారు. గ్రేట్, నైస్, బాగుందండి. మరి ఇలా బిజినెస్ గ్రో అయినప్పుడు మీరు డబ్బులు ఏమైనా పెట్టడం జరిగిందంటారా? నేను ఉద్యమ్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నానండి సర్టిఫికేట్. నాకు ట్రాన్సాక్షన్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు 2 lakhs లోన్ శాంక్షన్ చేశారు. ఓకే. ఏదైనా ఆఫర్లో ఉన్నప్పుడు ఆ మనీతో తీసుకుందామని లోన్ తీసుకున్నానండి. ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా బిజినెస్ అనేది. ఓకే, సో అలా రన్ అవుతుంది. అండ్ ఫైనల్ గా లైక్ మహిళలందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అండ్ షో చూసే వాళ్ళందరికీ కూడా మీ మాటలు ఒక 2 words లో ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు? ప్రతి ఉమెన్ అనేది హోమ్ మినిస్టర్ అండి, హోమ్కి. అది అందరూ గుర్తించాలి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు షేర్ చేసుకోవాలి. తను లిటరేట్ అయినా ఇల్లిటరేట్ అయినా షేర్ చేసుకోవాలి. నేను గవర్నమెంట్ తరఫున ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నానండి. ఓకే. నేను ఇది ఒక గోల్ చార్ట్ లాగా తీసుకొని దీన్ని చూస్తూ ఇంకా ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి అని ఈ ఫోటో ఫ్రేమ్ చేయించానండి. ఓకే, నైస్. లుల్లు ట్రెండ్స్ది. ఫైనల్గా చాలామంది మహిళలు కూడా ఇంటి నుంచి ఒక వ్యాపారం చేయాలి అనుకుంటారు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా మీరు ఆగిపోకుండా ఒక వ్యాపారంలో దిగడం, దాంతోపాటు బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం, మీరు అందులో సక్సెస్ అవ్వడం మేము చూస్తున్నాం. కాబట్టి ఎలా జరిగింది, మిమ్మల్ని బాగా మోటివేట్ చేసిన విషయం ఏంటి, అండ్ చూస్తున్న మహిళలకి మీరు చెప్పే ఆ 2 మాటలు ఏంటి? ప్రతి మహిళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఇంట్లో వచ్చినప్పుడు తనకి షేర్ చేయాలి. తను లిటరేట్ అయినా షేర్ చేసుకోవాలి. తన దగ్గర ఉన్న గోల్డ్ లోన్ అయినా, ప్లాట్ అమ్మి అయినా, లేకపోతే ఏదైనా ఎవరైనా ఇంట్రెస్ట్తో ఇచ్చినా కూడా ఆమె భర్తకు సపోర్ట్ ఇస్తుంది. సో మనము ఏ విషయాన్నైనా తనతో షేర్ చేసుకోవాలి. ఓకే. నాకు ఇలాంటి మోటివేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఈ రెస్పెక్ట్ అనేది ప్రతి మహిళకి ఉండాలి. ఇదే పాయింట్ నాకు మోటివేట్ చేస్తుందండి. ఈ సొసైటీలో చాలా మందికి ఇలాంటి రెస్పెక్ట్ అనేది లేదు ఇప్పటివరకు. సో అది రావాలనే నేను కోరుకుంటున్నాను. ప్రతి మహిళకి ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది. అది తెలియక ఊరుకుండిపోతారు ఇంట్లోనే. మనకి జవేరియా మేడం ఉన్నారు సుమన్ టీవీ ద్వారా. మన స్కిల్ అనేది బయటికి తీసి మనకంటూ ఒక గుర్తింపు అనేది తీసుకొస్తారు. సో అప్రోచ్ సుమన్ టీవీ తరపున జవేరియా మేడం. ఎనీవేస్, గ్రేట్ జర్నీ అండి. మీ బిజినెస్ ఇంకా ఫర్దర్గా కూడా ఇందులో ఇంకెన్నో ప్రాజెక్ట్స్ని మీరు ఇంక్లూడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.